పేరు సుధారాణి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చికటమానిపల్లిలో టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం. కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి సతీమణి శ్రీమతి డాక్టర్ ఉషారాణి ఎన్నికల ప్రచారం. ఎన్పీకుంట మండలం కొత్త రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖాసిం ఖాన్ కుమారుడు మన్సూర్ వలీ ఖాన్ ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి మరియు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఎన్నికల ప్రచారం. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రభాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కదిరి పురపాలక సంఘం కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి ఎన్నికల ప్రచారం. టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సభ. తలపల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పనారెడ్డి ఎన్నికల ప్రచారం. మండల పరిధిలోని చీకట్మానిపల్లి టీడీపీ నాయకులు కదిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరియు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పలను గెలిపించాలంటూ ఇంటింట ప్రచారంలో కదిరి నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు అండగా ఉన్న కందికుంటను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బడా కోటిరెడ్డి, రాజారెడ్డి, శంకర్ నాయుడు, మహబూబ్ బాషా, హరినాయక్ తదితర నాయకులతో పాటు 500 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తూ మన అనేక పథకాలపై అవగాహన కల్పిస్తూ మన కందుకుంట వెంకటప్రసాదన్నను గెలిపించాలని కోరుతూ ఇక్కడ విచ్చేసిన హంద్రీ నీళ్లు కావచ్చు, పశువు కుంకుమ కావచ్చు, అదే విధంగా చంద్రన్న బీమా, కళ్యాణ మిత్ర అన్ని పథకాలపై అవగాహన కల్పిస్తూ మహిళలకు ఎక్కువ అవకాశం కల్పిస్తూ ఇక్కడ విచ్చేసిన మన ప్రతినిధులకు అందరికీ ఇంటింటి ప్రచారంలో ప్రతి పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి మనుషులకు అవగాహన కల్పిస్తున్నామని కోరుతున్నాను. ఇదివరకు అయిపోయింది కదా బావా, నారాయణ బావా, ఇదివరకు అయిపోయింది కదా. ఇట్లా పదన్నా నమస్తే నమస్తే రా రా ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాలకు కల్పిస్తున్న ప్రాధాన్యతను బట్టి ప్రజల ముందు తీసుకెళ్తూ ఎన్నికలే చాలా విజయ ఉద్దేశంతోనే ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికలో భాగంగానే మన కదిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి కందికుంట ప్రసాద్ గారి యొక్క వ్యక్తిగత విషయాలపైన కూడా ప్రజలకు తెలియజేస్తూ ఆయన యొక్క సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు మరియు అదే మాదిరి బీసీకి చెందినటువంటి నిమ్మల కిష్టప్ప గారు కూడా ఎంపీ అభ్యర్థి అయినందున ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జనాల్లో తీసుకెళ్లి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మహిళలకు తెలియజేస్తూ పశువు కుంకం కార్యక్రమం అయితేనేమి, ముఖ్యంగా హంద్రీ నీళ్ళలో మన ఇక్కడ రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆశయంతోనే ఈ రోజు నీళ్లు రావడానికి గర్వకారణంగా చెప్పాలని ఉద్దేశంతోనే మేము ఈ ప్రచారంలో ముఖ్యంగా తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నాము. ఈ కృషి ఎక్కువగా అభివృద్ధి అయ్యి మన కందికుంట ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేయగలదనే విశ్వాసంతో ముందుకెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నాం. తనకల మండలము చికటమానపల్లి గ్రామ పంచాయతీలో కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమం హోరెత్తే విధంగా జరుగుతూ ఉంది. జనస్పందన బ్రహ్మాండంగా ఉంది. జనాల్లో కూడా మంచి స్పందన ఉన్నది. మరి నారా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, మహిళలకు పశువు కుంకుమ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ప్రజలందరూ కూడా ఈ పొద్దు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలి, చంద్రబాబు పరిపాలన ఉంటే కూడా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుంటే ప్రజలు కూడా బాగుపడతారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా సైకిల్ గుర్తుకు వేసి అక్కడ చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ కదిరి నియోజకవర్గంలో అన్నం పెట్టే దాత, నీటి దాత కాబట్టి
మన కందుకుంట వెంకటప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా పట్టుదలతో అందరూ కూడా పల్లె పల్లె డోర్ టూర్ తిరిగేసి సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటారు. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే. అక్కడ కడుపులు కోసే కోతలు వాళ్ళు వలస వచ్చిన పక్షులు ఉన్నారు కాబట్టి మన స్థానికులు కాదు వాళ్ళు. ఇక్కడ కందుకుంట ప్రసాద్ స్థానికుడు కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కందుకుంట వెంకటప్రసాద్తో భారీ మెజార్టీతో గెలిపించాలి. పట్టుదలతో మహిళలు రైతులు అందరూ కూడా పట్టుదలతో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సభాముఖ్యం తెలుసుకుంటున్నాం. కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి సతీమణి శ్రీమతి డాక్టర్ ఉషారాణి తన భర్త తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తన భర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాళ్ళకి అడ్డం ఉంటుంది. ఎంత స్పీడ్ నడిస్తే అంత 2 నిమిషాలు ఉంటే 2 నిమిషాల్లో ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా కుటాగులకి రావడం జరిగింది. ఇప్పటి వరకు తిరిగిన అన్ని వార్డులలో కూడా అలాగే తలుపుల, గాండ్లపెంట, కుటాగుల అన్ని చోట్ల కూడా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. జగనన్న ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన నవరత్నాలకు భారీ స్పందన కనిపిస్తూ ఉంది. మనకి రైతులకు ఇచ్చిన భరోసా అయితేనేమి, వాళ్ళ రుణమాఫీ అయితేనేమి, డ్వాక్రా మహిళలకు ఆయన ఇచ్చిన వాగ్దానం అయితేనేమి, వాళ్ళ చేయూత అయితేనేమి, 75,000 రూపాయలు ఆయన రుణం ఇస్తానని చెప్తున్నారు. అలాగే వాళ్ళ పిల్లల చదువులకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పిల్లలకి వేస్తాము, అది కూడా అమ్మ ఖాతాలో వేస్తాము అని చెప్తున్నారు. అలాగే పెద్ద చదువులు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా స్కూల్, కాలేజ్ ఫీజులు అన్నీ కూడా నేనే చెల్లిస్తాను. అట్లానే వాళ్ళ హాస్టల్ ఖర్చులకు కూడా ఒక 20,000 నేను ఎక్స్ట్రా ఇస్తాను అని జగనన్న మనకి వాగ్దానం చేస్తున్నారు. ఇల్లు లేని ప్రజలందరికీ కూడా ఇల్లు ఇస్తానని, ఇల్లు కట్టించిస్తామని కూడా వాగ్దానం చేస్తున్నారు. మనకందరికీ తెలిసిందే, మనం రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాము. ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి కూడా అంతకంటే మంచి పథకాలు మనకి తీసుకొస్తున్నారు. ఇంకొక మంచి పథకం ఏంటంటే ఆరోగ్యశ్రీలో చాలా నీరుగార్చారు. దాన్ని చాలా ఆపరేషన్లు దాంట్లో నుండి తీసివేయబడ్డాయి. కానీ ఇప్పుడు జగనన్న మనకు ఒకటి హామీ ఇస్తున్నారు, నేను 1000 రూపాయలకి మించితే ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీగా వైద్యం చేయిస్తాను అని ఆయన మనకి చెప్తున్నారు. అలాగే మనం ప్రతిదానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకోవాలంటే. ఇప్పుడు మనకి జగనన్న వాగ్దానం ఇస్తున్నారు, మీరు హైదరాబాద్లో చేయించుకోండి, లేదంటే మద్రాసులో చేయించుకోండి, లేదంటే బెంగళూరులో కూడా చేయించుకోండి, మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని ఆయన మనకి హామీ ఇస్తున్నారు. ఏప్రిల్ 11వ తారీఖు మనకు ఓట్ల పండగ అనాలి. మనము ఆ రోజు అందరము కూడా మన ఓటు వేసి మనకు కావాల్సిన ఇష్టమైన నాయకుడిని జగనన్నని మనం ఎన్నుకుందాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీగా మెజార్టీతో జగనన్నని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. సిద్ధారెడ్డికి మళ్ళీ గోరంట్ల మాధవ్ అన్న మన ఎంపీ క్యాండిడేట్కి కూడా మీరు భారీగా మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఎన్పికుంట మండలం కొత్త రోడ్డు సమీపంలో సీతారాం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పడంతో 2 అక్కడికక్కడే చనిపోయారు. 8 మందికి గాయాలయ్యాయి. వీళ్లంతా మండెంవారిపల్లికి చెందిన గ్రామస్తులు. గుట్ల మీద దేవరపల్లి తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా సీతారాం బావి వద్ద ఘటన జరిగింది.
సంఘం అధ్యక్షుడు బైక్ భాస్కర్ రెడ్డి, దండోలు రాష్ట్ర నాయకుడు రవి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి గెలుపు కోసం నల్లచెరువు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీసీఎల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మన అన్న పాలెం సుధాకర్ అన్న గారు, ఇంకా ఈ మండలానికి మౌలా అన్న, ముస్తఫా అన్న అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు నజీరు, ఇంకా ఈ కార్యక్రమానికి క్యాంపెయిన్లో భాగంగా నరసింహారెడ్డి అన్న క్యాంపెయిన్లో భాగంగా కుంట్లపల్లికి ఈ రోజున ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. ప్రచారం చూస్తూ ఉంటే ప్రజల యొక్క ఆదరణ ఖచ్చితంగా కసితీరా ఫ్యాన్ గుర్తుకు వేయాలన్నటువంటి ఒక ఆనందాన్ని ఈరోజు ప్రజలంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, 15-20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలన ఏ విధంగా సాగిందో చూస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు పేపర్ ప్రకటనలకి, వార్తాపత్రికలకి మేము అంగు ఆర్భాటాలు చేస్తూ ఉన్నారే తప్ప నిజంగా ప్రజలకు ఎటువంటి పథకాలు కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మిగతా వర్గం కూడా జగన్ ఏం చేయలేదు అంటున్నారు. జగన్కి ఒకసారి అవకాశమే ఇవ్వండి, ఏ విధంగా చేస్తాడండి? అధికారం ఉంటేనే కదా ఏదైనా చేయడానికి వచ్చేది. ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే, ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలన్నీ కూడా ఈ యొక్క పాదయాత్రలో వారి యొక్క సమస్యలు గుర్తించి, వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతులైతేనేమి, మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి, ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, విద్యార్థులకైతేనేమి అనేక సమస్యలు దగ్గర 3,600 పైచిలకు కిలోమీటర్లు నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యల మీద, అన్ని ప్రజా సమస్యల మీద పూర్తి విశ్లేషణతో, పూర్తి అవగాహనతో ఈ రోజున ఒక గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. మన ఏలూరులో జరిగినటువంటి బీసీ గర్జనలో, ఏలూరు గర్జనలో బీసీలకు అత్యధికంగా వాళ్ళ వర్గాల వారికి న్యాయం చేకూరుస్తూ ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసిం ఖాన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ రోజున కదిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిజమైన నాయకుని పాలనలో మనం ఎదుగుతాము.
ఓకేనా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాసిం ఖాన్ గారిని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ అనే నేను ఇందిరాగాంధీ సర్కిల్ నుండి భారీగా కార్యకర్తలను వేసుకొని నానా దర్గా వరకు క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు కళ్యాణ్ దుర్గం విచ్చేసినారు. అక్కడ ఆయన కదిరి ప్రజలకు ఒక ప్రత్యేక హామీ ఇచ్చినారు. మా నాన్న అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీతో 2 నిమిషాలు మాట్లాడడం జరిగింది. కదిరి ప్రజలకు కదిరి ప్రాంతానికి ఏదో చేయాలంటే ఆయన ఒకటే మాట చెప్పినాడు, మీరు కదిరిలో గెలిచి చూపించండి, మీకు మైనార్టీ బలం చాలా ఉంది, మీరు గెలిచి చూపించండి, ఖచ్చితంగా నేను సెంట్రల్ నుంచి ఫండ్ ఇస్తాను. ఆ ఫండ్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఏమైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవో, రోడ్స్ లేవో, రింగ్ రోడ్స్ లేవో, ఏం లేవో అవన్నీ మీరు సమకూర్చుకోవచ్చు. మీరు కనుక కదిరిలో సీట్ గెలిచి చూపిస్తే అది ఇండియా లెవెల్లో కదిరి పేరు వెళ్తుంది. ఖచ్చితంగా కదిరికి మంచి భవిష్యత్తుని మా నాన్నకు హామీ ఇచ్చినారు. ఆ హామీ మా నాన్నకు కాదు, కదిరి ప్రజలకు ఇది గుర్తించి మా నాన్నకు అఖండమైన మెజారిటీ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్వతహాగా వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పాల్గొనడం ఏ పార్టీలో లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు కదిరి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, మా నాన్నను అఖండమైన మెజారిటీ గెలిపియండి. మీరు గెలిపిస్తే ఇంకా రాబోయే తరాల గురించి మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కానీ గొంతు కోసుకుంటుంది, కానీ మాట తప్పదు. ఇవన్నీ మీరు గ్రహించి మా నాన్నను ఖచ్చితంగా అఖండమైన మెజారిటీతో గెలిపియండి. చిన్న పాలిటిక్స్ ఏమన్నా ఉంటే దాన్ని గ్రహించద్దండి, వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి. ఖచ్చితంగా అఖండమైన మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి రోజున ఖదిరి పట్టణంలో జీమాన్ సర్కిల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి మరియు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చదువుకు దూరమయ్యారు, వీరికి రిజర్వేషన్లు వేయాలి అన్న సద్భావనతో యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో 4% రిజర్వేషన్లు తెచ్చిన మహాఘనత కలిగిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ను పెంచాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి, పార్లమెంటుకు 4% ఎమ్మెల్యేలను, ఎంపీలను పంపాలనే ఉద్దేశం మహాసంకల్పం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఆయన కదిరి ప్రజలందరూ పెద్ద ఆయనగా పిలుచుకొని ఆయన పేరుతో తెలిసిన కాలనీ శాసనసభ్యునిగా, మంత్రివర్యునిగా కదిరి ప్రాంతానికి ఎన్నో మేలైన కార్యక్రమాలు చేసిన పెద్ద ఆయన సాక్షిగా ఈరోజు మీరు పలికిన ఈ అపూర్వమైన స్వాగతానికి చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటా ఉన్నా. సోదరులారా, మరో 10 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏప్రిల్ 11వ తారీఖున 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనకు మనందరం కూడా అంతం పలకాల్సిన అవసరం ఉంది. 600 పైచలకు హామీలు ఇచ్చి ఏదో పద్ధతిలో అధికారంలోకి రావాలా అని చెప్పి అధికారంలో కూర్చొని మొట్టమొదటి సంతకం నుంచే మోసం చేయడం ప్రారంభించినాడు చంద్రబాబు నాయుడు గారు. 4 కార్యక్రమాలపై మొదటి సంతకం పెడితే ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా అమలైన పరిస్థితి లేదు. కానీ అవినీతి ఆ రోజే మొదలైంది. ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దాదాపుగా 50 కోట్ల రూపాయల బిల్లు చేసుకోవడం జరిగింది అప్పట్లోనే. అక్కడి నుంచే మొదలైన అవినీతి తండ్రి కొడుకులతో మొదలై
జన్మభూమి కమిటీ సభ్యుల వరకు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని నడిబజార్లో మిగిల్చిన ఇద్దరు. మరోవైపు రాజకీయ అవినీతి, ఏమాత్రం విలువలు ఉండవు. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదు. నరేంద్ర మోడీతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పొత్తు పెట్టుకొని 4.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు. చిట్ట చివరిలో మళ్ళీ నరేంద్ర మోడీని కాదని సోనియా గాంధీతో పొత్తు పెట్టుకుంటాడు. ఈ రోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రభాస్కర్ రెడ్డి ఒలిసాబ్ రోడ్, కంచుకోట మరియు తదితర వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తున్నదని తెలిపారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వజ్రభాస్కర్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. फ्री गवर्नमेंट में आपको फ्री डिलीवरी हॉस्पिटल बनता है सारा, ये भूल जाओ लोगों और भाई को बच्चे से फ्री डिलीवरी हॉस्पिटल है समागतिन कदरी नियोजक में ये भी గెలుస్తాం. సీనారాయణ రెడ్డి గెలిచినట్టు గెలుస్తాం. ఇండిపెండెంట్ అప్పుడు సీనారాయణ రెడ్డి గెలిచినా ఎమరెడ్డి అట్లా గెలుస్తాం. ఈసారి దాని విలువ వేరే ఉంటుంది కదా. సింహం గుర్తుకే సింహం వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం, వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే. फ्री डिलीवरी हॉस्पिटल बनती है सारा, फ्री डिलीवरी हॉस्पिटल हर भाई को సింహం గుర్తుకే వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం, వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం, వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు దాదాపు ఒలిసాబ్ రోడ్డు, కంచుకోట దాదాపు 6 వార్డుల పరిధి తిరగడం జరుగుతుంది. ఎక్కడ పోయినా అనూహ్యమైన స్పందన. ఎందుకంటే 9 సంవత్సరాలు సేవ చేసినాను. ప్రజలంతా కూడా, ముఖ్యంగా నా ముస్లిం మైనార్టీలు అయితే మామూలుగా మహిళలు ఇంట్లో నుంచి బయటికి రారు. కానీ వజ్రభాస్కర్ అన్ని వెంటనే మహిళలంతా వచ్చి వజ్రభాస్కర్ని ఒకసారి చూడాలి, మా అమ్మకు ఆపరేషన్ చేయించినాడు, లేదంటే మా చిన్నాన్నకు ఆపరేషన్ చేయించి ఇలా చెబుతాంటే నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఒకటే ఆలోచన, దాదాపు ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 35,000 మందికి కంటి ఆపరేషన్లు అయితేనేమి, అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపాయి భోజనం అనేది స్టార్ట్ చేసి ఈరోజు ప్రతిరోజు అన్నం పెట్టి రైతుకు ఆకలి తీరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులకు 5,000 మందికి పైన ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది మహిళలకు కూడా ఈరోజు 1,00,000 షేర్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి మహిళలకు కూడా మీ ఇంటి బిడ్డగా నేనుంటా, జరగబోయే దినాలలో మీరు సింహం గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఖచ్చితంగా నేను మీ ఇంటికి ఆడబిడ్డ, నేను మీ ఇంటి పెద్ద బిడ్డగా ఉంటానని ప్రతి ఇంటికి వెళ్ళేసి పశువు కుంకుమ కింద సార కూడా ఇవ్వడం జరిగింది. కదిరి పట్టణంలోని 28వ వార్డు సత్రం బజార్లో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులతో పాటు హరినాథ్ రెడ్డి, కృష్ణా నాయక్, జాకీర్, జావీద్, మొన్నా, అలీ తదితరులు పాల్గొన్నారు. అది మార్నింగ్ ఒకసారి మేము నీళ్ళు 2 సార్లు అడ్జస్ట్ చేపించేస్తాం. సమ్మర్ కాబట్టి దాంట్లో మనం కష్టపడి అది పడుతున్న చేసి వేస్ట్ నీళ్ళు కాదు. 6.5 అయితే మాకు డెప్త్ ఎక్కువ ఉంటుంది. 4.5 కాబట్టి డెప్త్ ఉండదు. 120 ఫీట్ కంటే ఎక్కువ ఉండదు. పైపు
28వ వార్డు మోటార్ చెడిపోయింది, 2 నెలలు అయిపోయింది. మొన్న రెడీ చేసినారు, మళ్ళీ నీళ్ళు రావడం లేదు, చాలా తగ్గిపోయినాయి. అందుకే కమిషన్ మేడంకి ఎలక్ట్రిక్ చెక్ వచ్చినాము. నీళ్ళ పరిష్కారం, నీళ్ళ సమస్య పరిష్కారం. 28వ వార్డుకు సంబంధించి సత్రం బజార్లో నీటి సమస్య ఉంది. 2 నెలలైంది. అక్కడ 2 మున్సిపల్ ట్యాంకులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. 2 నెలలైంది ఆ మోటార్లు చెడిపోయి. అయితే అధికారులు ఏం మొదట్లో పట్టించుకోలేదు. అయితే మేము ఆ కాలనీ ప్రజలతో, ఆ వీధి ప్రజలతో సంతకాలు సేకరించి 10 రోజుల కింద కమిషనర్ గారికి ఇచ్చినాం. ఆ బోర్లు మోటార్లు చెడిపోయినాయి, అవి రిపేర్ చేయండి మేడం అని చెప్పేసి. కమిషనర్ గారు కూడా స్పందిస్తూ వెంటనే రిపేర్ చేయించారు. కానీ అయితే నీళ్లు మాత్రం రావడం లేదు. దానికి కారణం ఏమనంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కాబట్టి నీళ్ళు రావడం లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే దానికి ఆల్టర్గా 2 పెద్ద పైపులు, లెంత్ పైపులు కన్నా బోర్లేకి దింపినట్టయితే నీళ్ళు వస్తాయని కూడా ఒక సందర్భంలో చెప్పినారు. అయితే ఇప్పుడు పూర్తిగా కదిరి చుట్టుపక్కల మొత్తం గ్రౌండ్ వాటర్తో తగ్గిపోయింది కాబట్టి మేము పైపులు వేసినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే ఆ పైపులు వేయాలన్నా కూడా ఆ కేబుల్కి, ఆ మెటీరియల్కి మొత్తం దాదాపు 60-70 వేలు ఖర్చు అవుతుంది. దానన్నీ కూడా ఇప్పుడు ఎవరు మున్సిపల్ కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్లో మేము చేయలేని చెప్పి చెప్తాను. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కారం కావని మేము అడగదలుచుకున్నాం. ఈరోజు రాజకీయ ఎన్నికల వేడి కనపడుతూ ఉంది. ఏ నాయకులు చూసినా జనం అని చెప్పి జనం చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ ఈ 28వ వార్డులో దాదాపు 120 కుటుంబాలు ఆ 2 ట్యాంకుల నుంచి నీళ్లు తీసుకొని రోజువారీ నీటి అవసరాలు తీర్చుకుంటారు. అట్లాంటి జనం సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఈరోజు ఎవరికి కనపడడంలే. అందుకనే మేము అధికారులు అడుగుతా ఉన్నాం, మాకు తక్షణమే అక్కడ ఆ ట్యాంకుల్లోకి, ఆ మోటార్కి పైప్ లైన్ దింపండి. లేదనుకుంటే అక్కడే 28వ వార్డులోనే ఒక స్కూల్ దగ్గర బోర్ వేశారు గతంలో. ఆ బోర్ నుంచి కనీసం 2 కోట్లైనా నీళ్లు వదిలినట్లయితే ఈ కుటుంబ అవసరాలు, నీటి అవసరాలు తీరుతాయని చెప్పేసి మేడం గారికి చెప్పాం. మేడం గారు కూడా స్పందించి 2 కోట్ల నీళ్లు వదులుతామని చెప్పి చర్యలు తీసుకో అని హామీ ఇచ్చారు. తలుపుల మండలం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి తలుపుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని ఎంపీగా గెలిపించాలంటూ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో తలుపుల గంగాధర్, గంగరాజు తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు మన మండలానికి ఇచ్చేశారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పార్థసారథి గారు మన నిధులు మీకు వస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. రెండవది దేశ రక్షణ. ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది చెప్తుంటారు, స్వార్థం గురించి మాట్లాడుతుంటారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటేనే నీ యొక్క పంచాయతీ కానీ, మండలం కానీ, గ్రామం కానీ, నీ ఆస్తులు కానీ బాగుంటాయి. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఈ రోడ్ల డెవలప్మెంట్లు మనం చూసామా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయల నిధులు అక్రమంగా తప్పుడు దారుల్లో పోయేటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించి అవినీతి లేకుండా చేస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అంత మద్దతు వచ్చింది. అంతేకాకుండా మొన్న పాకిస్తాన్కి జరిగినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రతిసారి కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, అంతకుముందు నెహ్రూ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా దాడి చేయడం, మన కొంత భూభాగాన్ని ఆక్రమించడం అనేటువంటిది మనకందరికీ కూడా తెలుసు. కానీ వాజ్పేయి గారి హయాంలో ఒక్కసారి కొంచెం ముందుకు వస్తే కార్గిల్ యుద్ధం పేరుతో తరిమి కొట్టిండేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అని గుర్తుంచుకోవాలి. మొన్న ఈ 4.5 సంవత్సరాల్లో ఒక యొక్క ముష్కరుడు నేరుగా వచ్చి మన సైనికులు 43 మందిని పొట్టన పెట్టుకుంటే ఒక్క క్షణం కూడా ఆగకుండా 3 రోజుల లోపల ఎవరైతే చేశారో వాళ్ళని మట్టు పెట్టడమే కాకుండా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి పొరపాటున ఇంకొకసారి భారతదేశం మీద దాడి చేస్తే పాకిస్తాన్ని భూప్రపంచంలో లేకుండా చేస్తామని చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, దేశం కోసం మోడీ గారు, మోడీ కోసం మనం. స్వార్థం కోసం మనం ఓటేయొద్దు, దేశం కోసం నరేంద్ర మోడీ గారికి మనం ఓటేద్దాం. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించి మోడీ గారికి మద్దతు ఇస్తే నేను మిగతా విషయాల మీద, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడదు. రాయలసీమకు 400 టీఎంసీల నీళ్లు రావాలి, ఇది మన హక్కు. ఆ హక్కుని నేను ఎంపీగా సాధించడానికి ప్రయత్నం చేస్తాను. టీడీపీ
కార్యకర్త గుడిసె దేవానంద్ ఈ రోజున షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. ఇంత శుభ్రత వస్తుందని నేను ఆలోచన చేయాల. ఇంత పరిశుభ్రమైనటువంటి దళిత వాడలను తీర్చిదిద్దినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ మంత్రి నరేగా నిధులను అనుసంధానం చేసి పెద్ద ఎత్తున చంద్రన్న బాట కింద సీసీ రోడ్లు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి దక్కుతుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అక్కడ నుంచి బయలుదేరినటువంటి రాజకీయం జరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము దానికి వైఎస్ఆర్ పార్టీ సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితులైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేసినటువంటి కుట్రలో భాగమే ఈ రోజున ముసుగులో వాళ్ళందరూ కూడా పుస్తకం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అటువైపున అటువంటి కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరి కోసం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుల గురించి సంతోషంగా బతకాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని, ఆయన ఆలోచనలని, ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి దిశగా ఈ ఎన్నికల్లో మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చేయాలంటే మీరు ఒకసారి దగ్గరలో ఉన్నారు పెద్ద ఎత్తున. గతంలో ఎప్పుడు కూడా డబ్బు కళాకారులకి పెన్షన్ ఇవ్వాలా, వాస్తవంగా కాదా? ఎప్పుడైనా మీరు అడిగినారా డబ్బు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని? అడగకుండానే మామూలుగా అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగకుండానే మన ముఖ్యమంత్రి గారు మీ అందరూ కూడా పరమాన్నం వడ్డించినాడు. మీరు పెద్ద ఎత్తున సపోర్టు పెట్టి ముఖ్యమంత్రి గారి సంప్రదాయానికి మనం అందరూ సంఘీభావం నిలపాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎత్తున బడుగులు బలహీన వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం, పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు ఉన్నటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా బడుగులకు కానీ లేదంటే మైనారిటీ వర్గాలకు కానీ ప్రాతినిధ్యం కానీ అభ్యర్థిత్వం కానీ ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, మ్యాండేట్ ఇస్తున్నటువంటి ప్రజల్ని మనం చూస్తూనే వస్తున్నాం. ఈరోజు కొత్త సామాజిక సమీకరణానికి తెరలేపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కులానికి వెళ్ళకుండా మతాన్ని, మతాన్ని వెళ్ళకుండా కులాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజల మనసులో నాయకుడు అనే భావన ఉన్నప్పుడు ఆ నాయకుడికి కులం అనేది ఆపాదించబడదు, మతం అనేది ఆపాదించబడదని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి సమీకరణాల్లో మన మీద ఒక దాష్టికానికి కూడుకుంది విముక్తి కల్పించినాం. ఈ రోజున ఎవరైతే దేవస్థానం బస్సులకు ఒక కండక్టర్ కావాల్సినటువంటి వ్యక్తి మన బలహీనతలను ఆసరా చేసుకుని కోట్ల రూపాయలు మన మాజీ ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేసినటువంటి స్థాయికి ఎదిగినారంటే వచ్చే రోజుల్లో ఇటువంటి వాళ్ళని కడప జిల్లా వాసిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరిస్తే కడప జిల్లా వాసులకు బానిసలుగా బతకాల్సినటువంటి అవసరం వస్తుంది. అంతేకాదు వాళ్ళ దౌర్జన్యాలకు గురి కావాల్సినటువంటి అవసరం వస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎంపీ అభ్యర్థి ఈ జిల్లాలో బడుగులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా ఇది, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది. అటువంటి పరిస్థితుల్లో గతంలో ఒక మాట చెప్పినాడు, ఇద్దరు ఎంపీలు కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజులో మోసం చేసినాడు. మోసం చేసినాడంటే ఏదైనా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనతో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకి బట్టలు చాలా ఆడదు, ఇంత మంచి వాళ్ళు ఉండడం కూడా చాలా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచించేటువంటి మనస్తత్వం కాదు. మన ప్రాంతానికి ఎప్పుడు కూడా లోటు తెరిచి అడిగితే 10 సార్లు కూడా అడిగినా 10 సార్లు కూడా నిధులు ఇచ్చి రజకులకు సాయం చేసినారు, ఎస్సీ కాలనీలకు సాయం చేసినారు, నాయకులకు సాయం చేసినారు, వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున సాయం చేసినారు, మైనారిటీ వాళ్ళకు సాయం చేసినారు. ఇటువంటి మనం ఎంపీ గారిని మళ్ళీ మనం అందరం కూడా ఒకసారి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 11వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలో మహిళలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కదిగుడ్డ ప్రసారై, ప్రతి ఒక్కరు ఒక నిమ్మలకేసుకోవాలి, ప్రతి ఒక్కరు దాన్ని పాల్పంచుకోవాలా, ఓటు వేయడమే కాదు వేసి గెలిపించాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు ఆటోనగర్ వాసులు కూడా అడుగుతున్నారు. ఆటోనగర్ వాసులు కేవలం గెలుపులే కాదు, ఏ వర్గం వాళ్ళు ఉన్నా, ఏ వర్ణం వాళ్ళు ఉన్నా, ఏ కులం వాళ్ళు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ట్యాక్స్ కూడా రద్దు చేసినట్టు వాళ్ళందరినీ కూడా ఆదరిస్తాం. వచ్చే రోజుల్లో ఆటో నగర్ అనేది కులాల మతాలకు అతీతంగా ప్రతి ఆటో వ్యక్తి కూడా
ఏ పార్టీ నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆ రకంగా హామీ ఇచ్చి ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. తలుపుల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పనారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బురుజుపల్లి మడికవాండ్లపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కులశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, గుణశేఖర్, బాబు, సీనా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వైఎస్ఆర్ వైఎస్ఆర్. వర్ణదేవుడుగానే కరుణించాడయ్యా. మనం చేసిన కర్మ వెంటనే చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం దిగిపోతే మొన్నడే వాన వచ్చే పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించాలా. విపరీతమైన కరువులో ఉన్నాం. ఏ ఊర్లో తాగేకి నీళ్ళు, తినేకి అన్నంగా దొరకదు. అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ఎప్పుడయ్యా వెళ్ళిపోయి దేవుడా చల్లగా చూసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేసి ఈ ప్రాంతంలో రావాల్సిన రాజధానిని వాళ్ళ కులం వారు ఎక్కువ కోస్టల్లో ఉన్నారని అమరావతి క్యాపిటల్ తీసుకెళ్ళి వాళ్ళ రాజకీయం కోసం వెనుకబడిన రాయలసీమకు రావాల్సిన రాజధాని రాకుండా చేసిన ఈ ముఖ్యమంత్రిని తుదిముట్టించాలని రాయలసీమ ప్రజలను నేను కోరుతున్నాను. రాయలసీమకు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞం ఈ రోజుకి కూడా మన ప్రాంతం పశువులకు కానీ మనుషులకు కానీ తాగే నీళ్లు లేకపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా జస్ట్ తన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోతాననే భయంతో తన గెలవాలని ఈ ప్రాంతానికి రావాల్సిన వాటర్ను కుప్పానికి తీసుకెళ్ళాడు. లోకేష్ బాబు ఎన్ని రకాల తప్పులు చేసినా 3 మంత్రి పదవులు ఇచ్చాడు. ఈరోజు ఆర్జేడీ గారి భార్య కల్పలతమ్మ ప్రత్యేకంగా తలుపుల్లో ఇంత శ్రద్ధగా ఈ మండలంలో ఆయమ్మ ముఖ్యమైన లీడరు. ఆయమ్మ ఈరోజు కష్టపడి తిరుగుతుందంటే చంద్రబాబు నాయుడు చేసే మోసాలను జీర్ణించుకోలేకనే మేమందరం కష్టపడుతున్నాం. జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఎన్నో కేసులు పెట్టి 16 నెలలు ఏ శిక్షకైనా ఏ కేసుకైనా 3 నెలలు మాత్రమే బెయిల్ రాకుండా ఉంటుంది. అట్లాంటిది 16 నెలలు జైల్లో పెట్టి ఒక తండ్రి లేని కొడుకును సింహం లాంటి మగవాడిని జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి నాటకాలు ఆడి ఈరోజు ప్రతి నిమిషం వాళ్ళ కుటుంబం మీద నిందలెత్తు చేస్తున్నా అంటే చంద్రబాబు నాయుడుకి పుట్టుకథలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోవడం ఖాయం. అతను ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశాన్ని వాళ్ళం ఖాయమని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన జగనన్న సీఎం చేసుకోవడము మనందరూ కృషి చేస్తేనే జగనన్న సీఎం అవుతారు. ఆంధ్ర రాష్ట్ర అక్షరక్రమంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అగ్రస్థానంలో నిలపాలని జగనన్న సుమారు 3600 కిలోమీటర్లు పాదయాత్ర మొదలుపెట్టి ఏ రాజకీయ నాయకుడు చేసినంత పాదయాత్ర అంత విజయవంతం సాధించారు మన జగనన్న. సో జగనన్నకు మన అందరము ప్రజా సంకల్ప యాత్రతో అనునిత్యము ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతినిత్యం ప్రజల గురించి ఆలోచించిన మన జగనన్నను సీఎం చేయాలని మనందరం కోరుకుంటున్నాము. కాబట్టి మీ అందరి సహకారం ఉంటుందని మనందరం జగనన్న గెలిపించుకోవడానికి మీ ముందుకు వచ్చాను. జై జగనన్న. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.